హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఏమనంటే, నా కుమారుడు నా కుమార్తె పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా నీ అతిక్రమాలని నేను దూరపరిచా. నీకు భయపడవాక నీ తప్పులన్నీ నేను క్షమించా. నేను నీ తప్పుల్ని క్షమించి పరిశుద్ధిగా పరిశుద్ధురాలిగా చేశాను. ఇంకా ఆ తప్పుల్ని దూరపరిచా. నువ్వు అయ్యో నేను తప్పు చేశా, పాపం చేశా అన్న భావంతో జీవించవాక నేను నీ తప్పులన్నీ కలవరిలో కడిగి వేసి ఉన్నాను. భయపడవాక నేను సజీవుడనై ఉన్నాను, నేను సర్వాధికారినై ఉన్నాను, నీవు నా బిడ్డవై ఉన్నావు. భయపడవాక పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా నేను నీ అతిక్రమాన్ని దూరపరిచా. ఇంకెన్నడది నేను వెంబడింపలేవు. నమ్ముటని వలనైతే నమ్మువానికి సాధ్యమే. నీ తప్పులన్నీ నేను నా రక్తంతో కడిగి నీకు పరిశుద్ధిగా చేసి పరిశుద్ధురాలిగా చేసి నీ తప్పులు నీకు దూరపరిచి నువ్వు ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, స్థిరంగా ఉండు. సాతాను నిన్ను భయపెడుతుందా? నీ తప్పులు ఎట్లా క్షమింపబడతాయి? నువ్వెంటాన్ని తప్పులు చేశావు, నువ్వెంటాన్ని పని చేశావు, నేను దేవుడు క్షమిస్తాడా అని సాతాను శోధిస్తున్నాడు. నువ్వు ఎట్లాంటి పని చేసినా చివరికి ఎంతో ఘోరమైన తప్పు, దానికి ఉరి శిక్షే అయినా కూడా అలాంటి తప్పునైనా నేను క్షమిస్తాను నిన్ను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీ తప్పులన్నీ నేను కలవరిగిరిలో చేసిన త్యాగాన్ని బట్టి కొట్టివేస్తూ దూరపరుస్తున్నా. నీ తప్పులన్నీ నేను పరిహరిస్తున్నా. నీవు ధైర్యంగా ఉండు. నేను నీ తప్పులన్నీ కలవరిగిరిలో నేను చేసిన త్యాగాన్ని బట్టి పరిహరించి ఉన్నాను. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా నీ అతిక్రమాలను దూరపరిచా. నీ అతిక్రమాలని, నీ పాపాలని కొట్టివేశా. వాటి విషయం తలంచులాక ఇతరులతో చెప్పి ఇట్లాంటి తప్పుడు పని చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడగవాక. ఎలాంటి తప్పుడు పని చేసినా నేను క్షమిస్తున్నా. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాక, ఇంకెన్నడూ అలాంటి జ్ఞాపకం చేసుకోవాక నాకు ఇష్టానుసారంగా నూతనముగా నాకు ఇష్టానుసారమైన బిడ్డగా ఎక్కడి నుండి జీవించు. ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా? మరలా అటువైపు వెళ్దామని ఎదలాక నువ్వు దాని నుండి విడుదల పొందలేవనుకుంటున్నా అని సాధారణ శోధిస్తున్నాడా? నిన్ను విడుదల చేశా, వాటిని దూరపరిచా. నువ్వు వాడి చేత మోసపరచబడి వాడు ఏం చేయలేవు, నువ్వు విడుదల పొందలేవు అని వాడు శోధిస్తే మరలా వాడిని దగ్గర పరుచుకుందామని వాడికి వెళ్తావు. జాగ్రత్త, అలా వెళ్దామని వెళ్ళేటట్టు చేద్దామని సాతాను ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు నా కుమారుడు నా కుమార్తె. నువ్వు వాడి మాట నమ్మవాక నీ తప్పులన్నీ నేను పరిహరిస్తా. అది ఎలాంటి ఘోరమైన తప్పైనా నేను క్షమించేవాడినై ఉన్నాను. నీ తప్పులన్నీ నేను పరిహరించేవాడినై ఉన్నాను. భయపడక ధైర్యం తెచ్చుకో అని మరి దేవుడు సెలవుస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతున్న దేవా, యేసయ్యా, మా అతిక్రమాలన్నీ మాకు దూరపరిచావని చెప్పావు. నీకు అయ్యా, దుష్టుని మాకు దూరపరిచావు, అందును బట్టి స్తోత్రం. సర్వలోకమైన మాకు విరోధకరమైన ప్రతి ఒక్క దేవాయసయ్య సైతాన్ని పారదోలుతూ ఉన్నాము నీ నామం పేరట. ఇప్పుడే యేసయ్య, నీ బిడ్డలతో శుద్ధిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ నీ బిడ్డలందరూ, ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారు మనసు ప్రచారాన్ని పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారు మనసు ప్రచారాన్ని పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకొని సహించి యేసు నామం పేరడుచున్నాను. నా పరలోకమందున్న తండ్రి. ప్రతి ఫ్రెండ్స్లో నేను వాగ్దానం మీరు ప్రార్థన కోరుతూ అడగనిస్తున్నా. +91 63059 0089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కృపాశీస్సులు అందరికీ
నడిపించిన కాక ఆమె ప్రైజ్ లార్డ్.